మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు సుమన్ టీవీ ఆఫీస్లో ఉన్నాము. సో ఇప్పుడు మనల్ని కలవడానికి అయితే శ్రీనివాస్ గారు మరియు మంజుల గారు అయితే వచ్చారు. సో వాళ్ళకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికంటే చిన్నవాడు కార్తికేయకైతే చిన్నప్పటి నుండి అంటే పుట్టినప్పటి నుండే హార్ట్కి హోల్ ఉంది. శ్రీనివాస్ గారు వాళ్ళు ఏదైనా కష్టం చేసుకుంటేనే ఒక పూట గడుస్తుంది. చాలా వెనుకబడి ఉన్నారు. ఫస్ట్ అయితే బాబుకి ఆరోగ్యశ్రీ తరపున అయితే ఆపరేషన్ చేయించారట. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేయించారట. బట్ ఇప్పుడు చేయించుదామంటే వాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు లేనందున వాళ్ళు ఇప్పుడు అబ్బాయికి వర్తిస్తలేదు, రేషన్ కార్డులో పేరు లేదు. మాకు ఇప్పుడు బాబుకి ఆపరేషన్ చేయించాలంటే కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. కూలి పని చేసుకుంటేనే మేము బ్రతుకుతాము, మాకు వెనక ముందు ఆధారం అయితే ఏం లేదు, అందుకోసం మీ దగ్గరకు వచ్చినామని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఫస్ట్ బాబు పుట్టినాక మాకు 3 నెలలకు తెలిసాక కన్యాగా పోతే హాస్పిటల్లో ఆటకు రోడ్డు పడ్డది, సర్జరీ చేయించుకోవాలని చెప్పింది. మేము మాకు తెలిసిన మనుషులు పట్టుకుని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పోతే బాబు అప్పుడు అడుగుసరి పనిచేసింది. మాకు బయట అప్పుడు బాగా కష్టం. పుట్టిన తర్వాత 3 నెలలకు హాస్పిటల్ తీసుకెళ్ళారా? ఎందుకు అంటే బాగా ఏడిస్తే పిల్లలు మొత్తం నల్లబడ్డాయి అన్నట్టు. మీకు డౌట్ వచ్చింది? అప్పుడు డౌట్ వచ్చి పోతే డాక్టర్ మాకు చెప్పారు. చూపెట్టడం అనేది హైదరాబాద్కి వెళ్ళారు. ఫస్ట్ ఇక్కడ ఏం చూపించలేరు, ఇక్కడ మరి కన్యాలో చూపించారు. అంటే బాబు బాగా ఎడితే పిల్లలు మొత్తం నల్లబడుతున్నాయి, మాకు తెలియదు కదా మరి బాబు ఆ ప్రాబ్లం అని. కన్యాలు తీసుకపోతే అప్పుడు ఒక వారం రోజులు ఉంచుకున్నాడు మమ్మల్ని. వారం ఉంచుకున్నాక బాబు ఎక్కడ కర్నూలు ఏ హాస్పిటల్? పిటాస్. ఓకే. ఒక వారం రోజులు ఉంచుకున్నాక రీఛార్జ్ చేసి మీరు కంపల్సరీ బాబుకు ఆటు గోల్డ్ ఉంది, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి, కన్యాల మాత్రం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోరని చెప్పింది. మాకు ఒక తెలిసిన మట్టుకొని మేము హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వెళ్ళినాం. వెళ్తే మాకు అడిగినాక చూస్తాం మాకు ప్రాబ్లం ఏం కాలేదు, జల్దే 6 రోజులు జల్దే మంచిగా పట్టించుకున్నాం. ఒక 20-25 రోజుల సర్జరీ అయింది, ఇంటికి పంపించారు. డాక్టర్ ఏమన్నారంటే బాబుకు 2 సర్జరీ చేయాలి కంపల్సరీ, సెకండ్ స్టేజ్ ఉంటాయి, బాబుకు 2 చేయాలి, కానీ ఒకటే చేస్తున్నాం 2 చేస్తే బాబు మీకు తక్కువ అని చెప్పిండు. కాకపోతే ఇన్ని రోజులకు ప్రాబ్లం వస్తుంది మాకు తెలియదు. మళ్ళీ కొన్న 5 సంవత్సరాలు పడ్డాక బాబుకు జ్వరం వస్తుందంటే ఇక్కడనే ఇమ్ల వల్ల చూపించుకున్న కొన్ని రోజులు నడిచిన జ్వరం తక్కువ అయితే లేదు. ఒకసారి జగిత్యాలు వెళ్ళిపోయినా పిల్లల హాస్పిటల్లకు, ఆయన ఏమన్నారు ఇది మందులు రాసిచ్చిండు, తక్కువ కాలేదు. నాకు డౌట్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా మళ్ళీ కిమ్స్ హాస్పిటల్. మొత్తం మంది చెకప్ చేసినాక బాబు మళ్ళీ సర్జరీ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్తే ఆ రోజు చూపించుకున్నాక ఎక్సెల్ చూపించుకున్నాక మళ్ళీ 2 టైం ఇస్తే మళ్ళీ వేయను హైదరాబాద్. వేయనాక డాక్టర్ చెప్పిండు మీరు 60 కిందకి కొర్రి బిల్లు పాస్ అయితే అంటే 60 కిందకి పోతే మొత్తం బ్లాక్ అయిపోతే మూసుకపోతుంది, మీరు సర్జరీ చేయించుకోవాలంటే మళ్ళీ టైం ఇస్తే మళ్ళీ వేయను. పోతే డాక్టర్ ఏమన్నారు మీరు 60 కిందకి కొర్రి అని చెప్పిండు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ సర్జరీ చేయించాను అన్నారు కదా, అప్పుడు హోల్ క్లోజ్ చేయలేరా? అప్పుడు ఇది ఇక్కడ హోల్ పడితే ఇది చేసిండు, ఇది చేయలేదు. ఊపిరితిత్తుల సాసాడు అది కూడా ప్రాబ్లం ఉందన్నారా? 2 చెప్పిండు, కాకపోతే అసలు ప్రాబ్లం ఈ ఊపిరితిత్తులు ఉండే మాకు చెప్పలేదు. 2 ఆఫీసులు మాత్రం చెయ్యాలి బాబు అని చెప్పి డాక్టర్లు చెప్పిండు. ఒకటే చేస్తాం 2 చేస్తే బాబు తట్టుకోరన్నాడు. అప్పుడు చిన్న బాబు 3 నెలల బాబు. సరే ఒకటి చేసిండు, కాకపోతే ఈ ప్రాబ్లం మళ్ళీ ఇంతవరకు వచ్చింది మాకు తెలియదు. కానీ అప్పుడు మీరు అడగలేరా బాబుకి హోల్ ప్రాబ్లం ఉందా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మీరు అడగలేరా? అంతగానో తెలియక డాక్టర్ని మీరు తెలుసుకోలేదు. మీరే వెళ్ళారు హాస్పిటల్ కి? మేమే ఉన్నాం, మేమే ఇద్దరం. వేరే లోపలి మాకు వెనక ముందు మేమే ఇద్దరం వెళ్ళి 1 నెల రోజులు ఉంటే సర్జరీ చూసుకున్నాం, ఇంటికి వచ్చినాం, చెకప్ కూర్చున్నాం, వస్తున్నాం చెకప్. కానీ ఈ ప్రాబ్లం ఇంతవరకు వస్తాయని మనకు తెలియదు. జ్వరం వస్తుంటే ఇది బయటపడ్డది. పుట్టినప్పుడు అంతా బాగానే పుట్టినప్పుడు మంచిగా 2 నెలలు పాపరాగా ఏం లేదు, మంచిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు కొంతమందికి ఎట్లా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పసిడికలు అయితే కొంతమందికి ఏం లేదు. 3 నెలలు పడ్డాకనే ఏడ్స్ చాలు చేస్తే ఇక మేము అనుకుంటాం ఈ ప్రాబ్లం మాకు తెలియదు కదా. ఇక జైతాలు చూపించుకుని ఆ డాక్టర్ మళ్ళీ కరీంగా రాసిచ్చి పిటాక్స్లకు రాసిస్తే ఆయన ఏం చేసుకుంటాం. ఇక్కడ డాక్టర్ చూపిస్తే డౌట్ వచ్చి కరీంనగర్ రాసిండు. తెలుస్తుంది అంటే ఇక్కడ డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ వాళ్ళకి తెలుస్తుంది ఇంకో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, వాళ్ళు ఫేస్ చేయలేకనే నెక్స్ట్ ఇంకా వేరే హాస్పిటల్కి అయితే మనల్ని పంపిస్తారు కదా. పంపిస్తే ఇక్కడ అని చెప్పి వారం రోజులు చూసుకున్నాక రీఛార్జ్ చేసినాక బాబు గోల్డ్ పడ్డది, మీరు సర్జరీ చేయించుకోవాలని చెప్పింది. నేను మా ఊరికి వెళ్ళిపోయినాక మాకు తెలిసిన మనుషులు. మీ ఊరు ఎక్కడ? మల్యాల మండలం జగిత్యాల దగ్గర. ఇప్పుడు ఇక్కడ వెమ్లవాడలో కిరాయి కొంటుంది బాగా రోజులు కూడా వాటి
ఇక్కడ ఏం చేస్తారు? ఇది లేబర్ పని. లేబర్ పని చేస్తారు. ఆవిడ మిడిల్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు మీరు చేసిన మొత్తంగా బంద్ అయింది చేస్తే వీళ్ళే చేస్తుంది, వేరే పని ఏం చేయాలి అని రామకి రాదు. పద్మశాలి. ఓకే. ఇప్పుడు మిగతా పిల్లలు అందరూ ఓకేనా, బాగానే ఉన్నారా? వాళ్ళు మంచిగా ఉంది. ఇప్పుడు మాకు ఈ బాబుతో కష్టం వచ్చింది బాగా. ఇప్పటికీ మినిమం ఈ సంవత్సరం వాళ్ళ 5-6 లక్షల ఖర్చు పెట్టినా కానీ ఏం లాభం లేకుండా అయిపోయింది. ఫస్ట్ లా చంకినప్పుడు అప్పుడు 2.5-3 అయింది. అంటే బయట దాపులకు ఖర్చు అయింది. మన హైదరాబాద్ కిమ్స్లో అంతగా ఖర్చు అంత ఫ్రీ చేసింది. మాకు బయట ఖర్చు అంతా 20,000 వచ్చింది. బయట బాగా ఖర్చు వచ్చింది. దాపాలకు ఆదాపాలకి ప్రైవేట్ లెక్కల మీరు కదా మేడం, అట్లా ఖర్చు బాగా వచ్చింది. అంటే అప్పుడు ఆరోగ్యశ్రీ తరపున ఫ్రీగానే కాబట్టి మీరు ఉండడానికి మాత్రం ఖర్చు ఉంటుంది. మాకు చిన్న డాక్టర్ రాసితే బాబు గవి తీసుకొచ్చింది, తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు మొన్న హైదరాబాద్ వెళ్ళినాక డాక్టర్ అని చెప్పిండు బాబుకు ఒక పొర అవసరం పడుతుంది, పొరకు డబ్బులు మీరే పెట్టుకోవాలి, ఆరోగ్యశ్రీ మీకు ఇయ్యేది, డబ్బులు కడితే మేము తెప్పిస్తామని డాక్టర్ చెప్పిండు. అది చెప్పినాక ఏమైందంటే మీ ఆరోగ్యశ్రీ కింద పోతే బాబుకు రేషన్ కార్డు లేదు, మీకు ఆరోగ్యశ్రీ మీకు పని చేయదు అన్నట్టు పోకుండా పోయి మా గ్యాస్ట్రాక్ వచ్చింది. గ్యాస్ట్రాక్ వచ్చి అయింది. ఇక గవే మందులతో కవర్ చేసుకుంటా ఇటు అటు అన్నట్టుగా మనం రోజు ఆవిరి పెట్టుకుంటా అది సాసార తట్టు ఇప్పుడు ఆయుసం పని చేస్తలేదు. మొత్తం ఊళ్ళు దగ్గరికి వచ్చింది అన్నట్టు, మూసుకపోయి రేంజ్లో వచ్చింది అన్నట్టు. ప్రాబ్లం ఉందా ఇప్పుడు? అప్పుడు ఓలే ఊపిరితిత్తులు అన్నారు కదా, అది క్లియర్ అయిపోయిందా? ఊపిరితిత్తుండే అది క్లియర్ అయిందా లేకపోతే దానివల్ల ప్రాబ్లమా? ఇప్పుడు శ్వాసనే మెయిన్, శ్వాస ఆడతలేదు. శ్వాస ఇప్పుడు మనం ఒక్క బుక్ అన్నం తిన్నా కానీ ఆయనకి మొత్తం ఇట్లా ఫుల్ టైట్ అయ్యి దగ్గు ఇలా బాగా వస్తుంది అన్నట్టుగా, మొస వెళ్ళలేక దగ్గుతుంది అన్నట్టుగా. అంటే అప్పుడు మరి సర్జరీ చేసినప్పుడు మిమ్మల్ని రెగ్యులర్ గా 6 months ఒకసారి చెకప్ కి రమ్మంటారు, మీరు వెళ్ళారా? సంవత్సరం మీరు సంవత్సరం వెళ్ళిన తర్వాత ఇక బాబు మంచిగా ఉంటుంది కదా అన్నట్టు. అట్లా అనుకోవద్దు, సెకండ్ స్టేజ్ సర్జరీ చేయించాలి కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి. వాళ్ళు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి 10 నెలలకు రమ్మన్నప్పుడు నేను ఇప్పుడు మీరు అట్లా రెగ్యులర్ గా వెళ్ళి ఉండి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కనుక కరెక్ట్ వాడుంటే ఇప్పుడు ఈ బాబుకి ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. ఎందుకంటే సరే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, వాడాలి, పైగా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సర్జరీ చేయించాలి. చేయించిన తర్వాత కూడా మళ్ళీ మనల్ని 1 yearకి ఒకసారి చెకప్కి రమ్మంటారు. అప్పుడు కూడా మనం కంటిన్యూగా మనం 1 yearకి ఒకసారి చెకప్కి వెళ్తూనే ఉండాలి. కానీ బాబు బాగానే ఉన్నాడు కదా, మెడిసిన్స్ ఆఫ్ చేస్తాం, బాగానే నడుస్తున్నాడు, బాగానే తింటుండు అని చెప్పేసి మనం అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ బాబుకి మనకు చెప్పారు డాక్టర్స్ సెకండ్ స్టేజ్ సర్జరీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి. దాన్ని మనం మైండ్లో పెట్టేసుకొని ఖచ్చితంగా ఫాలోఅప్ కావాలి. డాక్టర్ చెప్పింది అయితే ఖచ్చితంగా ఫాలోఅప్ కావాలి. అది మీ దగ్గర ఉంది ప్రాబ్లం. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ చెప్పిన ఫాలోఅప్ అయితే ఇప్పుడు బాగుంటుండే బాబు. ఇప్పుడు నేను చూశాను కాబట్టి బాబు చాలా పరిస్థితి చూస్తే బాధేస్తుంది నాకు ఆ బాబును. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ తరపున మాకు సాయం కావాలని మీ దగ్గరికి మేము వచ్చినాం. ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అన్నారు? మీరు ఇప్పుడు మనకు ఆరోగ్య రేషన్ కార్డుల పేరు ఉంటే మాత్రం 1,50,000 ఖర్చు వస్తుంది బయట. ఇప్పుడు మనకు పొడ కొనుక్కోమని చెప్పిండు డాక్టర్, ఇంకా మనకు బయట ఖర్చులు వస్తాయని చెప్పిండు. అంటే అప్పుడే ఒక 4-5 సంవత్సరాల కిందనే అప్పుడు మినిమం ₹1,00,000 వచ్చింది మనకు హాస్పిటల్ అయిపోయింది. దానికి ఇప్పుడు 5 సంవత్సరాలు కాకుండా మనకి మినిమం ₹1,00,000 అంచనా వేసుకోవాలి. 2 లక్షలు వాళ్ళ ఆరోగ్యశ్రీ నాకు అర్థిస్తే మనకు ఈ 2 లక్షల బయటకు వెళ్ళిపోతాం. కాకపోతే మనతో బతుకోవాల్సి మాకు ఒక్కని పని చేసి మేము 4 బతకాలి. ఒకసారి ఉంటుంది పని, ఒకసారి ఉండదు. అప్పుడు అంటే 3 నెలలకు చేశారు దగ్గర ఇప్పుడు బాబాకి 5 సంవత్సరాలు ఉంటాయి. బాబుకి 5 సంవత్సరాలు. అప్పుడు 3 నెలల బాబు ఉన్నప్పుడు చేసిర్రు. అప్పుడు అంటే ఒకవేళ మీకు చెప్పారా ఇప్పుడు సెకండ్ స్టేజ్కి ఇంత ఖర్చు వస్తుంది, ఇంత ఉంటుందని ఏమైనా చెప్పారా? చెప్పలేరు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏమైనా డాక్టర్ని కాంటాక్ట్ చేసి ఏమన్నారు, కలిసారా? డాక్టర్లు ఇదే పూర అవసరం పడుతుంది మీరు ఆరోగ్యశ్రీ అని చెప్పిండు. దానికోసం మనకు బాబు పేరు లేక బ్రేక్ పడ్డది అన్నట్టు. మనీ పెట్టుకొని చేసి మనీ పట్టుకుంటే మీరు 8 గడికి 10 దాకా ఖర్చు వస్తుంది అన్నట్టు మాట్లాడారు. 10 లక్షలు అంటే అంత పెద్ద 10 లక్షలు సరే దేనికోసం? ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ చేశారు కాబట్టి సెకండ్ స్టేజ్ కి అంత పెద్ద ఖర్చు అంటే మేడం ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉండే డాక్టర్ ఏదో కాలు పట్టుకొని మనం తక్కువలో చేపించుకోవచ్చు. మన దగ్గర రూపాయలు లేకపోతే డాక్టర్ అంతా పోటీ మనం ఎట్లా సార్ మాకు గింత మొత్తం గింత అవుతుంది, 7 లక్షలు అంటే మొత్తం గింత అవుతుంది అన్నట్టు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయని సార్ 8 దగ్గర 4-5 ఇచ్చిన మనం చేపించుకోవచ్చు ప్రతిలాడుకోవాలి. మన దగ్గర రూపాయలు డాక్టర్తో ఏం మాట్లాడు, అది మనకు తెలిసిన మందం. డాక్టర్ 8 లక్షలు ₹1,00,000 తక్కువ ఇస్తారు అన్నట్టు మనం మాట్లాడుకుంటే అలా మొత్తం సార్ చెల్లన్నట్టు చేస్తారు కావచ్చు. మన దగ్గర రూపాయలు డాక్టర్ అంతగా ఇంత మాట్లాడలేదు. మన దగ్గర పైసలు లేక 10 రూపాయలు ఉండి పెట్టుకొని ఉన్నా సార్ మన రైతు మీద పరిస్థితుల్లో బతకలేదు అన్నట్టు మనం మాట్లాడితే డాక్టర్ ఏదో మనం ముఖం చూసాను
వాపు చేసేద్దామని ముందు పడుతుంది దగ్గర ఒప్పుకుంటే క్యాన్సర్ కట్టా డాక్టర్ తీసేస్తాం. అవును. మన దగ్గర ఉపయోగలేదు డాక్టర్ కోర్స్ తీసి ఎట్లా మాట్లాడతాం అవును. అట్లా నేను బాగా ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ని కలిసిరు, సార్ మా దగ్గర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, రేషన్ కార్డు కూడా లేదు అని చెప్పేసి చెప్పారా సార్కి? చెప్పినాం. ఏమన్నారు? చెప్పిన మీరు రేషన్ కార్డులో పేరు పుట్టించుకోరు అన్నట్టు మాట్లాడారు. ఎక్కడికైనా కానీ ఇప్పుడు మనకి ఈ మధ్యలో 10 సంవత్సరాల నుండి ఎక్కడ పేర్లు కలిసారా? ఎవరైనా కలిసారా? రేషన్ కార్డులో పేరు నమోదు కోసం ఎవరైనా కలిసారా? తెలిసినా తిరిగినా చక్కగా తిరిగినా ఇప్పుడు సైరం ఓపెన్ అయితే లేదు. పేరు ఎక్కడికి మాట్లాడు అంటే మీ పరిస్థితి చెప్పుకుంటారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి ఇలా పరిస్థితి ఉంది. అన్ని చెప్పుకున్నాం. నేను చెప్పుకున్నా ఇప్పుడు ఆన్లైన్ నీకు ఓపెన్ అయితే లేదు. కాదు ఆన్లైన్ ఎక్కిస్తాను. ఇక్కడ సైర్ ఓపెన్ కింద అక్కడ ఆన్లైన్ ఏం పంపిస్తుంది హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో ఎక్కిస్తాం కాబట్టి అక్కడ ఆన్లైన్ చూపించాలి బాబు పేరు. అవునవును. లాభం ఏమున్నది? ఎవరినైనా అధికారులను కలిసారా? సార్ మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఎవరైనా అధికారులు ఏమైనా కలిసారా? అధికారులన్నీ ఎవరిని కలవలేరు. కలవలేక నేరుగా మన పరిస్థితి పట్టుకుని నేనే తిరుగుతున్నా. నా కుటుంబం పట్టుకుని నేనే తిరుగుతున్నా. రూపాయల దగ్గరికి అయినా కానీ 5 రోజులు వస్తారు, ఒకసారి రాడు. ఇంకోలేదు నా కొడుకే కదా, నేనే పోయి దిగుతా. ఆయన రోజు కొట్లాడినా మీ కొడుకే, కానీ మీ కొడుకు కోసం ఇప్పుడు కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు కూడా లేదు. ఉన్నది. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డులో పేరు నమోదు లేదు. లేదు కదా ఒకటి. ఆధార్ కార్డు ఒకటి సరిపోతుంది. కానీ ఆధార్ కార్డు చూపించి సార్ మాకు బాబుకి ఇప్పుడు రేషన్ కార్డు కూడా కావాలి, ఎందుకంటే బాబుకి ఇలాంటి ప్రాబ్లం ఉంది, కొంచెం రేషన్ కార్డులో కూడా పేరు నమోదు చేస్తే మా బాబుకి ఆపరేషన్ అనేది కొంచెం ఫ్రీగా జరిగిపోతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ తరపున సో చూడండి అని చెప్పేసి ఇప్పుడు ఏ అధికారులు కూడా మీరు అంటే కొంచెం పై అధికారులు అడగలేరా అని. పై అధికారి దగ్గర ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇంకోటి లేదు. మీ జగిత్యాల అక్కడ ఎవరు? ఇక్కడ మాది వేరే పిలిచిస్తాం. కలిస్తే వాళ్ళు ఇక కలుస్తుంటారా, కలిసినప్పుడల్లా ఒకసారి రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాం. ఆయన మాకు పని చేయలేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుందా? 5 ఫుల్ 5 నడుస్తున్నాయి అన్నట్టు. ఫస్ట్ ఏమేమి హాస్పిటల్ తిరిగారు బాబుని తీసుకొని? బాబు ఇప్పుడు ఫస్ట్ జగిత్యాల కన్వర్ట్ తిరిగినా, నెక్స్ట్ హైదరాబాద్ ఎక్కువ ఇక్కడ తిరిగిలే. 5 సంవత్సరం తెలుసుకున్నా. 2 హాస్పిటల్ తీసుకుని బాబు పరిస్థితి ఉన్నదంటే ఫస్ట్ సర్జరీ ఎక్కడ జరిగింది అక్కడికి పోయి సర్జరీ 2వ సర్జరీ చేయమని మాట్లాడి ఏదో హాస్పిటల్ ఫస్ట్ సర్జరీ చేసామో నెక్స్ట్ సారి కూడా సేమ్ మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాలి, అదే డాక్టర్ కూడా చేస్తాడు. ఎందుకంటే ఫైల్స్ మొత్తం ఆ డాక్టర్ దగ్గరనే ఉంటాయి. మనకి ఇస్తారు అవి కావు, వాళ్ళు ఏ రకంగా ప్రొసీడ్గా ఆపరేషన్ చేశారో అవన్నీ ఫైల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మళ్ళీ సర్జరీ వాళ్ళే చేస్తారు, అదే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికైనా అదే చెప్పింది, ఈ సర్జరీ చేయి 2వ సర్జరీ. ఫస్ట్ సర్జరీ అంటే చేస్తాం కావచ్చు, కానీ ఈ 2వ సర్జరీ మీకు ఎక్కడ జరిగిందో మీరు అక్కడికి పోరని చెప్పి. అంటే నార్మల్గా బయట ఆరోగ్యశ్రీ తరపున హాస్పిటల్ తిరిగితే అట్లా అన్నారా? ఆరోగ్యశ్రీ మనకు ఒకటి పేరు లేక సర్జరీ అయిపోయింది బాబు, లేకపోతే ఇప్పుడు సర్జరీ అయితే 5 నెలలు మనకు మంచిగా మందులు కలిసిపోకుండా. అవునా, చేయించాలి ఖచ్చితంగా. బాబు చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది, బ్లూ అయింది కదా చాలా. బాబు లేదు మొత్తం దగ్గర ఇంటికి మనసు రక్తం లేదు. తింటాడా? అన్నం తింటాడా? అన్నం బంద్ చేసింది మీరు. అన్నం కూడా బంద్ చేసిండా? 2 బొక్కలు తినే వరకు శ్వాస వెళ్తుంది. అయ్యో చాలా కష్టం. చూసుకుంటే ఇంకా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ చేసిన 2 గంటలకు రమ్మని చెప్పి వచ్చి కింద పోకుండా ఆయన ఏడుస్తూ చాలా చెప్పడానికి ఇక ఆశపడతలేదు, తట్టుకోలేకపోతుండు ఆ బాబు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కూడా వేడి తట్టుకోలేరు, వాళ్ళకి లోపల చెప్పలేనంత పెయిన్ ఉంటుంది. అది బాబు చూస్తుంటే అర్థమైపోతుంది కదా, చెప్పుకోలేడు. చిన్న ఏజ్ కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే కొంచెం కొద్దిగా ఇప్పుడైతే నెల 2 మందులు పనిచేస్తలేవు, ఆయుర్వేదం అదిసం పనిచేస్తలేదు, వస్తుంది ఆ చుట్టూ విద్రం ఈ కాలు మొత్తం కొలవడుతుంది వస్తున్నాయి అంటారు. వస్తాయి, నడవలేరు, ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా నడవలేరు. ఇట్లా మూత్రం పోతే ఇట్లా సాధన అయితే లేదు, దాన్ని పట్టుకుని మూత్రం పోతే ఒకటే రాసిస్తాడు. ఆ 1 టాబ్లెట్ ఖచ్చితంగా మార్నింగ్ టైంలో వేస్తారా లేకపోతే నైట్ టైంలో వేస్తారా అది మాత్రం ఖచ్చితంగా ఫాలోఅప్ కాండి. ఆ టాబ్లెట్స్ అనేటివి మానద్దు, టాబ్లెట్స్ అనేది మానుకున్నారు. సో అది బాబుకు బ్లడ్ అనేది చిక్కగా అవుతుంది, అది మీరు గుర్తిస్తలేరు. మీ బాబుని మీరే పట్టించుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా మీరు ఖచ్చితంగా టాబ్లెట్ అయితే వాడండి. సో మనం చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాము, మా వల్ల అయినంత సహాయం ఖచ్చితంగా మేము చేస్తాము. ఒకసారి మన బాబుతో కూడా చూద్దాం, బాబు పరిస్థితి కూడా చూద్దాం. కార్తికేయ చూడు, నీ పేరు కార్తికేయ, ఏడవద్దు నాన్న, ఏడవద్దు 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 ఏడవద్దు. సో చూడండి ఈ బాబుయే కార్తికేయ, ఏడవకు నాన్న ఏడవకు. నొప్పి వస్తుంది ఇక్కడ చెప్పు నాని, ఉంటాను మమ్మీ ఇక్కడ ఉంటాను నాన్న. అయ్యో సో చూడండి ఇంత చిన్న బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్కి హోల్ ఉంది, అలాగే ఊపిరితిత్తుల్లో కూడా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుందట.
వీళ్ళకి ఆర్థికంగా కూడా ఏమీ లేదు, ఒక చేసుకుంటేనే ఒక పూట గడుస్తుంది. వీళ్ళ అమ్మ బిడిల్ చేస్తుందంట, వీళ్ళ నాన్న ఏమో కూలి పని చేసుకొని బ్రతుకుతారు, ఆర్థికంగా కూడా ఏమీ లేదు. సో చూడండి బాబు కూడా నెయిల్స్ మొత్తం బ్లూ అయిపోయాయి, శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి. కార్తికేయ మనతో పాటే ఉన్నాడు, ఆయన ఏడుస్తున్నాడు, నేను దగ్గర తీసుకుంటే కూడా ఏడుస్తున్నాడు, వాళ్ళ మమ్మీని చూసుకుంటాను కొత్త కాబట్టి కొంచెం ఏడుస్తున్నాడు. సో నెయిల్స్ మొత్తం బ్లూ అయిపోయాయి బాబు. నేను ఇట్లా ముట్టుకొని చూస్తుంటే కూడా శ్వాస అనేది ఇట్లా ఎగపోస్తున్నాడు, మొత్తం ఇట్లా శ్వాస అనేది తీస్తున్నాడు. చాలా బీద కుటుంబం. సో దయచేసి ఏదైనా గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ దాతలు ఉంటే, మనం అంటే 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టినంత కాదు, 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మీరు చేసే చిన్న సహాయము ఈ బాబుకి ఊపిరి పోస్తుంది. సో ఆ బాబుని చూస్తుంటే కూడా ప్రాణం తరుక్కుపోతుంది. సో దయచేసి మన సుమన్ టీవీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, మీరు చేసే చిన్న సహాయం ఒక ప్రాణం నిలబడుతుంది. నా ప్రొద్దు నుంచి మీరు తల్లి కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది బాబు మీతో బాగా సతాయిస్తాడు మేడం. తినడు, ఏం తినమంటే తినడు, లేవడు, బాగా ఏడ్చుడు. ఏం కావాలి నాన్న అంటే నాకు అది కావాలి ఇది కావాలి ఏది అడగడు, ఏది చెప్పడు. ఆయనకి ఏది ఇష్టం ఉందో కూడా అడగడు. నాకు ఏది ఇష్టం అని అనిపిస్తే చెప్పడు. అది అసలు వాళ్ళకి తినాలని ఉండదు, ఆకలి అనేది చచ్చిపోతుంది. ఇది తిందాము అది. ఇప్పుడు నార్మల్ పిల్లలు చాలా మంది అడుగుతారు మమ్మీ నాకు ఇది కొని అది కొని అని, కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అడగలేరు, తినలేరు కాబట్టి. అవునా, ఇద్దరు ఈయన పట్టుకుని ఉంటారు, ఎప్పుడు మీదనే ఉంటాడు. వస్తుంది అంటారా, కాళ్ళు వస్తుంది, కాళ్ళు వస్తుంది అంటారు కావచ్చు కదా. కార్తికేయ ఇటు చూడు, నిద్ర వస్తుందా? నిద్ర ఆయనకి లోపల మనసును పడతలేదు, ఇబ్బంది అవుతుంది. మీరేమన్నా హెల్ప్ చేస్తారేమో, మా బాబుకు ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది, ఇంట్లో తినటానికి తిండికి గతి లేదు, ఇప్పుడు పిల్లల్ని చదువుకోవడానికి బాగా ఇబ్బంది ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చేటోళ్ళు ఉంటే మా బాబును కాపాడాలి మేడం. మీ పరిస్థితి దారుణంగా ఉంది, అసలు చూస్తేనే తట్టుకోలేకపోతున్నామమ్మా. చేద్దాం, ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేద్దాము, బాబుని మనం కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం మనం. మేడం కాంటాక్ట్ చేసి చెప్పండి మేడం, మా బాబును బ్రతికిద్దాము, ఖచ్చితంగా సహాయం చేస్తామమ్మా. మేమేమో చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా ఏదో ఒకటి అయ్యే విధంగానైతే బాబుకి మంచిగా ఆపరేషన్ చేయించి మంచిగా వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా చేద్దాం మనం. సో ఇవైతే కార్తికేయ రిపోర్ట్స్. వాళ్ళు ఇంతకు ముందు అయితే కిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్ అయితే చేపించారట. సర్జరీ అయినప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు ఇక్కడ మనకి గుండెకి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ మనకు డయాగ్రామ్ అయితే వేసాడు డాక్టర్ గారు అయితే. ఎందుకంటే బాబుది ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి అయితే మనకి ఇక్కడైతే క్లియర్ గా మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి అర్థమయ్యే విధంగానైతే డాక్టర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడొచ్చు మనం ఇక్కడ ఇవన్నీ రిపోర్ట్సే. అన్ని ప్రతి సంవత్సరం వెళ్ళాలి కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా టెస్టులు అనేది చేసి అయితే మనకి ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తారు. సో ఇది తన ఫైల్ కార్తికేయది. అంటే అప్పుడు 3 months బేబీ కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఉండదు కాబట్టి బాబుకి అది వర్తించి ఆరోగ్యశ్రీ తరపున అయితే ఆపరేషన్ జరిగింది, ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్. ఇప్పుడు బాబుకి 5 years ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులో అయితే పేరు ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డులో పేరు లేనందున ఆరోగ్యశ్రీ అయితే వర్తిస్తలేదు అని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే మనతో అన్నారు. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే పేరు రావడానికి కూడా టైం పడుతుంది మేడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కాదని చెప్పేసి అయితే అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే కనుక ఆరోగ్యశ్రీ వాళ్ళ ద్వారా మేము చేయించే వాళ్ళము, బట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, దాని వల్ల మాకైతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే అంటున్నారు. బాబు కోసం చాలా హాస్పిటల్ కూడా మేము తిరిగాము, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేపించారో మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటున్నారు మేడం. అందుకోసమే ఇప్పుడు మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నామని చెప్పేసి అయితే వాళ్ళైతే అనడం అయితే జరిగింది. చూస్తుంటేనే బాధాకరంగా ఉంది. వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి కూడా బాగాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ బాబుని చూసుకోవడానికి కూడా వాళ్ళ నాన్నగారు అయితే పనికి కూడా పోతలేదట. ఆ బాబు కార్తికేయ కూడా వాళ్ళ అమ్మ దగ్గరనే కూర్చొని కింది కూడా దిగుతలేడు, అన్నం కూడా తింటలేడు మేడం, ఒక అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. చూస్తూ మా బాబు ప్రాణాన్ని అయితే మేము పోడగొట్టుకోలేం కదా మేడం, మాకు మీ వల్ల ఏదైనా సహాయం అవుతుందని చెప్పేసి అయితే నేను మీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో నేను కూడా మన సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తుంది ఒకటే, ఒక చిన్న బాబు ఏమవుతుందండి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది ఒక బాబు కోసం? మనిషికి కొంచెం సహాయం చేసినా కూడా ఒక బాబు అయితే మనకి దక్కుతాడు, మనము కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సో ఎవరైనా కూడా దాతలు ఉంటే కొంచెం ఈ బాబుకి సహాయపడండి అని చెప్పేసి అయితే మన సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.